హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అపార్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అపార్ ఐడి ఏంటంటే మనకి ఆధార్ కార్డ్ లాగా. సో మన అపార్ ఐడిలో మన ఆధార్ కార్డ్లో ఎలాగైతే మన అడ్రస్, మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయో, మన అపార్ ఐడిలో కూడా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ అపార్ ఐడి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాలి. ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఈ అపార్ ఐడిని తీసుకొచ్చింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో డీజీ లాకర్ అని సెర్చ్ చేయండి. సో మనకి ఇలా లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ అపార్ ఐడి అని ఉంటుంది. అపార్ ఐడి మీద క్లిక్ చేయండి. మనకు వెబ్సైట్లో కూడా మళ్ళీ అపార్ ఐడి అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఆర్ రిజిస్టర్ అడుగుతుంది. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ తోటి కూడా క్లిక్ చేయొచ్చు. నేను ఆధార్ కార్డ్ నెంబర్ని క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. మీకు మీ సెక్యూరిటీ పిన్ తెలియకపోతే కింద ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు సెక్యూరిటీ పిన్ తెలియదు కాబట్టి ఫర్గెట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి ఇక్కడ. సో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆధార్ లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయాలి. సో ఇక్కడ మిమ్మల్ని సెక్యూరిటీ పిన్ని ఎంటర్ చేయమంటుంది. సో మీ మొబైల్లో ఉన్న ఫస్ట్ 6 నెంబర్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఒక 5 సెకండ్స్ మీరు వెయిట్ చేస్తే సో మనకి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఐడెంటిటీ టైప్ అని ఉంటుంది. ఇక్కడ రోల్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇయర్ అడుగుతుంది. మీరు ఏ ఇయర్లో కాలేజ్ జాయిన్ అయ్యారో అది ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద ఏ యూనివర్సిటీ అని అడుగుతుంది. మీ యూనివర్సిటీని ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. వితిన్ సెకండ్స్లో మీ డాక్యుమెంట్ అనేది లోడ్ అవుతుంది. సో మీకు లోడ్ అయ్యి ఇక్కడ అపార్ ఐడి అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో చూసారుగా ఫస్ట్లో ఉన్నది అపార్ ఐడి. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మీకు పీడిఎఫ్ అని కనిపిస్తుంది క్లిక్ చేయగానే. సో నేను పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో మీకు డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ని కూడా చూపిస్తున్నాను. సో ఇది మనకి డౌన్లోడ్ అయిన అపార్ ఐడి. సో దీన్ని ఇప్పుడు నేను కార్డ్ లాగా చేయాలనుకుంటున్నాను. సో ముందుగా కార్డుగా చేయాలంటే దీన్ని పీడిఎఫ్ని మనం ఇమేజ్ లాగా మారవాలి. కొత్త ట్యాబ్ తీసుకోండి. సో కొత్త ట్యాబ్ తీసుకొని సో ఇక్కడ పీడిఎఫ్ టు ఇమేజ్ అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ని మనము అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత కింద కన్వర్ట్ టు జేపీజీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి.
సో ఇది మనకి వెబ్సైట్లో అప్లోడ్ అయ్యి కన్వర్ట్ అయ్యి మనకి చూపిస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ జేపీజీ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫోటోషాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి మనం కన్వర్ట్ చేసుకున్న ఇమేజ్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత కొంచెం మ్యాక్సిమైజ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి జూమ్ అయితే అవుతుంది డాక్యుమెంటు. సో ఇప్పుడు నేను క్రాప్ టూల్ చేసుకొని దీన్ని అయితే క్రాప్ చేసేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి క్రాప్ అయిపోతుంది. దీని తర్వాత కంట్రోల్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత కంట్రోల్ సి మీద క్లిక్ చేస్తున్నాను. ఇది కాపీ అయిపోతుంది. ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ A4ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి. సో మనకి ఒక బ్లాంక్ షీట్ వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ V కొడుతున్నాను. సో ఇక్కడ మూవ్ టూల్ తోటి దీన్ని పైకి జరుపుతున్నాను. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ Vని ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ పేస్ట్ అవుతుంది. మూవ్ టూల్తో పైకి జరుపుతున్నాను. సో ఇప్పుడు లేయర్ 1 మీదకి వస్తున్నాను. లేయర్ 1 మీద వచ్చిన తర్వాత కంట్రోల్ T కొడుతున్నాను. సో ఇక్కడ విడ్త్ 8.9 సెంటీమీటర్ పెడుతున్నాను. అలాగే హైట్ 5.9 సెంటీమీటర్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిక్సెల్ 5 ఇచ్చి ఇవ్వండి. అలాగే కలర్ బ్లాక్ అండ్ ఇచ్చి ఇప్పుడు ఓకే చేయండి. మనకి బోర్డర్ అనేది వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు లేయర్ 2 మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఎడిట్లోకి వచ్చి స్ట్రోక్ మీద వచ్చి మళ్ళీ ఇక్కడ స్ట్రోక్ ఇస్తున్నాను. మళ్ళీ దీని సైజ్ పెంచుతున్నాను. సో విడ్త్ 8.9 సెంటీమీటర్ అలాగే హైట్ 5.9 సెంటీమీటర్ పెడుతున్నాను. సో పెట్టిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి బోర్డర్ వచ్చిందిగా. మళ్ళీ నేను లేయర్ 2లోకి వచ్చి మళ్ళీ స్ట్రోక్ ఇస్తున్నాను. సో ఇక్కడ బోర్డర్ మంచిగా కనపడడానికి. సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత కంట్రోల్ T మీద క్లిక్ చేస్తున్నాను. సైజెస్ ఏమైనా మారినాయని. సో ఇక్కడ కరెక్ట్ సైజెస్ ఉన్నాయో లేవో చూసుకొని చెక్ చేసుకుంటున్నాను. సో 8.9 సెంటీమీటర్ 5.9 సెంటీమీటర్. సో ఇప్పుడు లేయర్ 1లోకి వచ్చి అలాగే మళ్ళీ ఇక్కడ కూడా కంట్రోల్ T నొక్కి సైజెస్ చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గానే ఉన్నాయి. ఫైల్లోకి వచ్చి సేవ్ యాజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. సో మీ ఫైల్ నేమ్ అనేది పెట్టుకోండి. అలాగే కింద ఫార్మాట్ ఉంటుంది. సో జేపీజీ ఫార్మాట్లో పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడ్ అపార్ ఐడీలని ఇలా కార్డ్ లాగా మార్చి ప్రింట్ తీసుకొని కార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.